వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఎడ్రి మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. సాధారణంగా పారిశ్రామికవేత్తలు వాళ్ళ టైం అంతా చాలా బిజీగా ఉంటుంది. వాళ్ళకున్న వ్యాపారాలు, వ్యవహారాలు, తలనొప్పులు అవి చూసుకోవడానికే వాళ్ళకు క్షణం తీరిక ఉండదు. కానీ అవుట్ ఆఫ్ ద బాక్స్ అన్నట్లు అలాంటి పారిశ్రామికవేత్తగా ఉండి కూడా రాజకీయాల్లో రాణించాలనుకునే ఒక మహిళా పారిశ్రామికవేత్త ఇప్పుడు మనతో ఉన్నారు. ఆమె ఎవరో కాదు, సురభి గారు. చాలా సుపరిచితమైన నేము ఎవరికంటే స్టూడెంట్స్కి. ముఖ్యంగా 7 సంస్థలు ఒకవైపు రన్ చేస్తూనే ఇంకోవైపు తెలంగాణ రాజకీయాల్లో కొత్తగా రాబోతున్నటువంటి కల్వకుంట్ల కవిత పార్టీలో ఆమె ఇటీవల జాయిన్ అయ్యారు. మాట్లాడదాం సురభి గారితో. నమస్తే సురభి గారు. నమస్కారం శ్రీనివాస్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. అంటే మీలాంటి యువత, చదువుకున్న వాళ్ళు, అసలు డబ్బులు ఆశించకుండా ప్రజలకు సేవ చేయడానికి అవకాశం ఉన్న వాళ్ళు, ఎందుకంటే మీరు ఒక ఇండస్ట్రియలిస్ట్ కాబట్టి సో అవసరం మీకు ఉండదు. సో మీలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావడం అనేది చాలా ఆహ్వానించదగ్గ పరిణామం. ఒక సక్సెస్ఫుల్ పారిశ్రామికవేత్తగా ఉన్న మీకు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఎలా వచ్చింది? అంటే ఐ థింక్ నా లైఫ్ చిన్నప్పటి నుంచి ఇట్ వాస్ నాట్ ఎన్ ఈజీ రైడ్ శ్రీనివాస్ గారు. ఓకే. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు చూసి ఇప్పుడు కూడా ఫుల్గా ఎదిగామా అని చెప్పలేం. ఏదో వి గ్రూ యాజ్ హ్యూమన్ బీయింగ్స్, వి మేడ్ సమ్ బిజినెసెస్ సక్సెస్ఫుల్, బట్ ఫుల్గా సక్సెస్ఫుల్ అయినామా ఐ స్టిల్ డోంట్ నో. కానీ దట్ జర్నీ వాజ్ ఆల్వేస్ హార్డ్. ఒక మహిళగా ఇంకొక మహిళకి నేను పడిన కష్టాలు పడకూడదు అనే ఓ ఉద్దేశమే కానీ, లేకపోతే నేను ఏ సిట్యువేషన్స్ ఫేస్ చేశాను మన ప్రజలు ఆ సిట్యువేషన్స్ ఫేస్ చేయకూడదనే కానీ, మేబీ దోస్ వేర్ ద రీజన్స్, వన్ ఆఫ్ ద రీజన్స్ టు గెట్ ఇన్ టు పాలిటిక్స్. పాలిటిక్స్ కంటే ఐ వుడ్ లైక్ టు సే పబ్లిక్ సర్వీస్ వుడ్ బి ద రైట్ వర్డ్ టు యూస్. ఇప్పుడు చాలా కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చారు. అసలు మీ ప్రస్థానం ఎలా మొదలైంది? మీ లైఫ్లో మీరు ఏదో చాలా కష్టాలు పడ్డా అంటున్నారు. ఆ కష్టాలు ఏంటి? ఆ కష్టాలను మీరు ఎలా అధిగమించి ఒక సక్సెస్ఫుల్ ఇండస్ట్రియలిస్ట్గా మీరు రూపాంతరం చెందారు? అంటే వి గ్రూ అప్ వితౌట్ అ ఫాదర్ అండి. చిన్నప్పటి నుంచి నాన్నగారు లేరు. మా మదరే కానీ నేనే కానీ వి వర్ విమెన్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఫైటింగ్ అగేన్స్ట్ ద హోల్ వరల్డ్. ఆ టైంలో మీకు ఒక సింగిల్ పేరెంట్ ఉమెన్గా పోయి బయట బిజినెస్ చేయాలనుకోండి, ఎన్నో కష్టాలు ఎదుర్కొంటారు. ఆ కష్టాలు ఇప్పుడు చెప్పినా కూడా ఇట్ విల్ బీ లైక్ ప్రతి ఒక్క మహిళ వాట్ ఎవర్ దే గో త్రూ ఇన్ దేర్ లైఫ్ ఇస్ వాట్ ఈవెన్ ఐ వెంట్ త్రూ. ఫర్ ఎగ్జాంపుల్ బీ ఇట్ ఏ ఒక నాట్ ఆల్ మెన్ ఆర్ ద సేమ్ అంటారు చూస్తారా, రైట్? యూ విల్ ఫేస్ sexual abuse, you will face unnecessary men putting hands on you and you wouldn't be able to say anything. ఆ సిట్యువేషన్లో నువ్వు పళ్ళు కొరుక్కొని ముందుకు పోవాల్సి వస్తుంది. కొన్ని సిట్యువేషన్స్ చెప్తున్నా. అలాంటి సిట్యువేషన్స్ తెలంగాణలో ఏ ఆడపిల్లకి రాకూడదు. మేమున్నాం మీ వెనకాల, మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ఐ థింక్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ వాజ్ దట్ ఐ గాట్ ఇన్ టు పాలిటిక్స్, పబ్లిక్ సర్వీస్ రాదు. అంటే మీరు ఈ స్ట్రగుల్నంతా ఫేస్ చేసా అంటున్నారు కదా, మీకు అభ్యంతరం లేకపోతే మీరు వరస్ట్ కేసెస్, మీరు ఫేస్ చేసిన కేసెస్ను మీరు చెప్పగలరా? ఎందుకంటే మీరు అవన్నీ దాటుకొని ఇవాళ ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ ఇండస్ట్రియలిస్ట్గా ఉన్నారు, రాజకీయాల్లోకి కూడా వచ్చారు. సో మీ స్టోరీ వినే ఒక ఉమెన్కి అది ఒక ప్రేరణగా ఉండడానికని అడుగుతున్నా. మీ వ్యక్తిగత విషయాలను ఇందులో లాగాలనేది నా ఉద్దేశం కాదు. సో మీకు అభ్యంతరం లేకపోతే మీరు కొన్ని చెప్పారు ఇందాక, అవన్నీ దాటుకొని వచ్చామని. అలాంటి వరస్ట్ సిచ్యువేషన్స్ మీ లైఫ్లో ఏమున్నాయో మీరు విత్ ఓపెన్ హార్ట్ చెప్పగలరా? I could maybe give you one example. Okay. This was I think 8-9 years ago. ఒక బిజినెస్ మీటింగ్కి వెళ్తున్నాం. ఇది ఇండియాలోనే జరిగింది, హైదరాబాద్లోనే. ది ఆపోజిట్ పర్సన్ హూ వాజ్ సిట్టింగ్ ఫ్రమ్ మీ వాజ్ ఎ మ్యాన్. ఆ సిట్యువేషన్లో వచ్చేసి మా టీమ్ని హీ ఆస్క్డ్ హిస్ టీమ్ టు గో అవుట్. ఐ ఆల్సో రిక్వెస్టెడ్ మై టీమ్ టు గో అవుట్. ఎందుకంటే వెన్ ఫౌండర్స్ సిట్ అండ్ టాక్, we would establish much more communication than what happens when a team is around, kada. So he took it as a leverage that I was okay with anything that happened after that meeting. You understand what I mean? ఆ leverage, ఆ థాటే కానీ ఆ మనిషికి వచ్చిందంటే, నేను ఆ థాట్తో ఆ మనిషి దగ్గర పోయి కూర్చుంది లేదు, పెట్టింది లేదు. కానీ ఆ థాట్ ఆ మనిషి లోపల ఉందని చెప్పి అందరు బయటికి వెళ్ళాక తెలిసింది.
ఆ టైంలో ఐ కుడెంట్ మేక్ ఇట్ అ బిగ్ థింగ్ బికాజ్ ఐ డెంట్ హ్యావ్ ద సపోర్ట్. సపోర్ట్ ఉన్నా కానీ బయటికి రావాలన్నా నో భయం. He was a big man. He was into real estate. He was into politics. He had his own strengths to carry. ఆ టైంలో could I fight him? No. Right? Even now I don't want to make it a big thing, but I'm saying that no woman should go through that kind of process. దాంట్లో నుంచి బయటికి రావడానికి నేను అట్లీస్ట్ ఒక 4-5 సైకలాజికల్ సెషన్స్ తీసుకొని ఉంటా. అంటే ఏంటి అబ్యూజ్ చేశాడా మిస్ హ్యాండ్లింగ్ చేశాడా? మిస్ హ్యాండ్లింగ్ అని చెప్పొచ్చు రాదర్ దెన్ అబ్యూస్. యూ కెన్ సే మిస్ హ్యాండ్లింగ్. Hmm. ఓ చూపులోనే మీకు తెలుస్తుంది. యాజ్ అ ఉమెన్ ఐ నో హౌ అ మ్యాన్ లుక్స్ ఎట్ మీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే, రైట్? సో ఐ థింక్ జస్ట్ దట్ ఇమేజ్ ఇన్ మై మైండ్ కొన్నిసార్లు ఇప్పుడు పోయి ఆలోచించినా కానీ అది వస్తుంది. అరే అంటే అతను మన తెలుగు వ్యక్తేనా లేకపోతే తెలుగు వ్యక్తే, ఓకే పాలిటిక్స్ లో కూడా ఉన్నారు? పాలిటిక్స్ లో కూడా ఉండే ఇంకా ఉన్నారు. సో సో మీ రియాక్షన్ ఏంటి అప్పుడు? ఐ థింక్ అట్ దట్ పాయింట్ ఇన్ టైం నేను పక్కన కూర్చోబెట్టేసి అంకుల్ మీరు వేరే ఉద్దేశంగా, ఈ వాజ్ అ వెరీ ఎల్డర్లీ పర్సన్, అంకుల్ మీరు వేరే ఉద్దేశంగా చూసినట్టున్నారు, మీరు ఇంకా ఇఫ్ యూ గో ఫార్వర్డ్ ఐ విల్ హ్యావ్ టు గో టు ద కాప్స్ అంకుల్, మీకు స్థాయి ఉంది, ఐ వుడ్ అప్రిషియేట్ ఇఫ్ యూ మెయింటైన్ యువర్స్. ఐ థింక్ దట్ ఆ ధైర్యం కూడా సరిపోదు ఆ టైంలో. ఆ దేవుడు ఆ ధైర్యం ఇచ్చాడా ఐ డోంట్ నోలే కానీ, బట్ యా మీరు అప్పటికే ఒక ఎస్టాబ్లిష్డ్ అప్పటికే ఒక బిజినెస్ ఉమెన్. సో మీకు అలాంటి జరిగింది. సో ఇంకా అంటే నేననేది స్టూడెంట్ లైఫ్లో ఇట్లాంటివి ఏమన్నా జరిగాయా మీకు? అంటే మీకు ఒక నాయకత్వం వహించాలి ప్రజల తరఫున అనే ఒక బలమైన ఒక స్ఫూర్తి రావడానికి కొన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయి. మీరు ఇది చెప్పారు, ఇది బాగానే ఉంది. సో ఇలాంటివి ఇంకా ఏమన్నా అంటే విద్యార్థిగా ఉన్నప్పుడు లేదా మనం చిన్నతనంలోనో మన చుట్టూ మన పరిసరాల్లో మనకు తెలిసిన వాళ్ళలో ఏవైనా సంఘటనలు జరిగినప్పుడు మనలాంటిలో అట్లాంటి ఒక జీల్ డెవలప్ అవుతుంది. సో దానికి దారి తీసిన ఏమైనా ఉన్నాయా మీ లైఫ్లో? Every step of the way, Srinivas garu, you go through this. Be it girl baby, I may say, if I may say so, ఒక 5-6 years ఆడపిల్లలు ఉన్నారు అనుకోండి, women don't come out and say it, కానీ there is something called good touch and bad touch these days. పిల్లలకి మధ్య స్కూల్లో నేర్పిస్తున్నారు గుడ్ టచ్ అంటే. ఇంతకు ముందు లేదు, మా టైంలో అవన్నీ ఏం లేవు కదా. సో మీకు ఆ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది నేను ఒక్కదాన్ని ఫేస్ చేసింది కాదు శ్రీనివాస్ గారు, చాలా ఆడపిల్లలు గో త్రూ దిస్. యువర్ ఓన్ అంకుల్స్, యువర్ ఓన్ పీపుల్ అరౌండ్ యూ. ఇస్ దట్ నాట్ molestation? That is molestation, right? Now that is at the age of 5 or 6 I'm talking about. You go to school, PT masters untaru. PT masters also at that point in time people didn't know what good touch was or what a bad touch was. I went through all of that. To a lot of extent my classmates also went through all of that who were women kada. మీరు ఇప్పుడు కాలేజ్ దీనికి రండి, ప్లేస్మెంట్స్కి వెళ్తారు. ప్లేస్మెంట్స్కి వచ్చిన తర్వాత ఒక ప్లేస్మెంట్ ఆఫీసర్ నేను పైకి నుంచి కింద అట్ట చూస్తాడు. ఇవన్నీ నేను ఒక్కదాన్ని ఫేస్ చేశానని చెప్పలేదు. రోజు లక్షలాది మంది గో త్రూ దిస్, రైట్? ఎందుకు టుడే వీ హ్యావ్ సో మెనీ రేప్ కేసెస్ దట్ ఆర్ పెండింగ్ ఇన్ ఇండియా, అవునా కాదా చెప్పండి? మీకు ఉమెన్ హూ ఇస్ రేప్ టుడే ఒక బ్లాక్ కలర్ క్లాత్ వేసి తనను బయట తీసుకొస్తారు. ఇఫ్ యూ హెవ్ నోటిస్డ్, తను తప్పు చేసిందా అవతలోడు తప్పు చేసినాడా? వై షుడ్ షీ వేర్ అ బ్లాక్ మాస్క్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇస్ ఆల్వేస్ అ క్వశ్చన్ మార్క్ కదా. బికాస్ మన సొసైటీ తనని జడ్జ్ చేస్తుంది అని చెప్పేసి దే పుట్ దట్ బ్లాక్ మాస్క్. ఐ వాంట్ టు స్టాండ్ అగేన్స్ట్ ఆల్ దట్. ఐ వాంట్ టు సే it is not normal for you to go through all this, be it as a child, be it as a student, be it as an entrepreneur, be it as a politician in the future also. No woman should go through all this. ఇవన్నీ నేను చెప్పింది నా లైఫ్లో జరిగింది మాత్రం కాదు శ్రీనివాస్ గారు. 80% ఆఫ్ ద ఉమెన్ టుడే గో త్రూ దట్. టుడే టేక్ ఇన్ వర్క్ ప్లేస్, కార్పొరేట్స్ తీసుకోండి. ఇఫ్ అ ఉమెన్ ఈజ్ రిపోర్టింగ్ ఇన్ టు యూ, షీ మే బీ అ సీనియర్ మేనేజర్, యూ మే బీ అ డైరెక్టర్, దేర్ ఆర్ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ దట్ ఉమెన్. అవునా కదా చెప్పండి? అన్రిపోర్టెడ్గా పోతాయి ఇవన్నీ. బట్ ఫ్రమ్ నౌ ఐఎమ్ సేయింగ్ రిపోర్టెడ్. పీపుల్ లైక్ అస్ ఆర్ దేర్ ఇన్ పబ్లిక్ లైఫ్ టు స్టాండ్ బై యూ. సో మీలాగా మీరు కొంచెం ధైర్యం చేయలేక అప్పుడు దాన్ని ఇష్యూ చేయలేకపోయినారు కాబట్టి భవిష్యత్తులో ఇలాగా ధైర్యం చేయలేని వాళ్ళకు మీరు ఒక ధైర్యంగా నిలబడాలనే ఉద్దేశంతో మీరు రాజకీయాల్లోకి వచ్చారంటారు. వన్ ఆఫ్ ద రీజన్స్. ఓకే, ఇప్పుడు ఇన్ని పార్టీలు ఉన్నాయి, వెల్ ఎస్టాబ్లిష్డ్ పార్టీలు ఉన్నాయి, పవర్లో ఉన్న పార్టీలు ఉన్నాయి, పవర్ అనుభవించి బయటకు వచ్చే పార్టీలు ఉన్నాయి, జాతీయ పార్టీలు ఉన్నాయి. ఇన్ని పార్టీలు ఉన్నప్పుడు అవన్నీ కాదని మీరు ఇంకా
పురుడు కూడా పోసుకున్నటువంటి ఒక ఏప్రిల్ 25వ తేదీ అంటే 2 రోజుల తర్వాత పేరు పెట్టుకునే ఒక పార్టీలో చేరడానికి కారణం ఏంటి? I wanted to support Mrs. Kavita Kalavakuntala, women to women అండి. I think she's got that పట్టుదల అంటారు చూసారా, ఆ పట్టుదల తన దగ్గర కొంచెం కాదు చాలా ఎక్కువ. నేనేమేం కష్టాలు పడ్డానో నా లైఫ్లో, when I told you that I grew up without a father, right now I feel she does not have that father's support or that support that she will need as a woman. So I wanted to stand by her, women to women, even before it starts, because start అయిన తర్వాత 100 మంది వస్తారు. ఏదైనా సక్సెస్ అయిన తర్వాత 100 మంది వచ్చి పక్కన ఉండటం ఇస్ ఎ డిఫరెంట్ థింగ్, కానీ నీ పక్కన నించొని ఒక విషయాన్ని సక్సెస్ చేయడం ఇస్ ఆల్వేస్, ఇఫ్ యూ హ్యావ్ గుడ్ ఇంటెన్షన్స్ దట్ ఈస్ వాట్ యూ వుడ్ డూ. సో ఒక మహిళగా పక్కన నించొని తన చేయి పట్టుకొని పద ముందుకు వెళ్దాం, విల్ సీ వాట్ లైఫ్ హ్యాస్ టు గివ్, విల్ ఫైట్ ఫర్ వాట్ ఆర్ రైట్స్ ఆర్, విల్ ఫైట్ ఫర్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ అనే ఉద్దేశంతో. అండ్ షీఈస్, ఇఫ్ యూ నాట్ నోటిస్డ్ హర్ లాంగ్వేజే కానీ, షీ గోస్ ఇష్యూ బేస్డ్. షీ ఈజ్ నాట్ అ పాలిటీషియన్ యాజ్ ఆఫ్ టుడే హూస్ రాజకీయాలు అంటే 100 జరుగుతాయి శ్రీనివాస్ గారు, కానీ యాక్చువల్ పాయింట్స్ మీద మాట్లాడారు చాలా జనాలు. ఇప్పుడు మొన్న ఇఫ్ యూ take her yesterday's press meet, I think she said very, very clearly that the youth of Telangana are not represented, which is true. Yes, the Gen Zs of Telangana are not represented, which is true. The disabled people of Telangana are not represented, which is true. The transgender people of Telangana are not represented, which is true. Maybe they are being represented, but not at the phase that we would want them to be represented with, right? So ee issue based ani nen namuta. I personally believe that these are changes that Telangana needs as a state. So she as a person I love and respect, and the issues that she focuses on are also issues that I concur with. సో ఆమె కాన్సెప్ట్ మీకు నచ్చిండొచ్చు కానీ బట్ వాస్తవ రాజకీయాలు, రియాలిటీ, గ్రౌండ్ రియాలిటీ మాత్రం డిఫరెంట్. మారుస్తాం. సంతోషం, మీరు మారిస్తే ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్. అంటే సమాజంలో అన్ని వర్గాల ప్రాతినిధ్యం ఉన్నప్పుడే దాన్ని నిజమైన ప్రజాస్వామ్యం అంటాం మనం. సో అన్ని వర్గాలకు లేని ఇది పేరుకున్నది ఇప్పుడు చాలా మటుకు అదేదో నేతి బీరలో నెయ్యి అంతనో ఇప్పుడు ప్రజాస్వామ్యం ప్రజల భాగస్వామ్యం అంత ఉంది. సో మీ పార్టీ అది మారుస్తుందంటే ఒక ప్రజాస్వామ్యవాదిగా నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతా. మార్చాలని మహిళలు ముందు నిలుస్తే ఎలా ఉంటది అని ఐ థింక్ తెలంగాణ విల్ సీ నౌ. ఓకే, ఇప్పుడు కవిత పెట్టబోయే పార్టీలో అంటే ఆమె మీకు ముందే తెలుసా, లేకపోతే మీ ఇద్దరి మధ్య ఏమన్నా అంటే ఫ్రెండ్షిప్ అట్లా ఏమన్నా ఉండి జాయిన్ అయ్యారా, లేదా ఆల్ ఆఫ్ సడన్ ఆమె ఒక మీడియాలో అట్లా ఆమె చేస్తున్న పోరాటము, ఆమె పడుతున్న స్ట్రగుల్ చూసి ఆమెను మీరు It was a decision taken by the both of us. Okay. Is what I would like to say. Okay. I think we liked the issues that we will be dealing with or we are dealing with right now. We liked that fight to begin with. Somewhere we connected on those lines is what I would say. సో మీ ఫస్ట్ మీటింగ్ ఎప్పుడు జరిగింది, ఏం చర్చించుకున్నారు మీ ఫస్ట్ మీటింగ్ లో? తెలంగాణ ప్రజలకి మంచిది చేయాలరా was her first line. How can you support me in making that happen? Right? So, she supporting me supporting her. Actually not just me, I think there will be lakhs of people supporting her ideas and agendas from now, right? Or from the past. So how can I best be a part of that team is what I will look at. Tana తెలంగాణ ప్రజలకి ఎలాంటి చేంజెస్ తీసుకురావాలి, వాట్ కైండ్ ఆఫ్ చేంజెస్ షీ వాంట్స్ టు బ్రింగ్ ఇన్ తెలంగాణ అనే కానీ, హౌ షీ వాంట్స్ టు రిప్రజెంట్ విమెన్ మోర్ దెన్ వాట్ ఇట్ ఈస్ డన్ రైట్ నౌ, ఆర్ హౌ షీ వాంట్స్ టు రిప్రజెంట్ యూత్ మోర్ దెన్ వాట్ ఇట్ ఈస్ డన్ రైట్ నౌ. ఐ థింక్ వీ ఆల్వేస్ హ్యావ్ స్ట్రాటజిక్ డిస్కషన్స్ అండి. ఈ ఐడియా ఉంది, హౌ డూ వీ టేక్ దిస్ ఫార్వర్డ్, ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఏంటి. These are the discussions that usually happen. మొన్న పార్లమెంట్లో మహిళా బిల్లు వీగిపోయింది. దీనిపైన ఒక ఉమెన్ ఎంటర్ప్రీనర్గా మీరేమంటారు, దీన్ని ఎలా చూస్తారు? ఇది ఎవరి వైఫల్యము? ఇది ఈ బీజేపీ ఏమో ఈ మిత్రపక్షాలు ప్రతిపక్షాలు రాద్ధాంతం చేసి దాన్ని ఓడగొట్టాయి, మేము మహిళలకు ఇద్దామని బీజేపీ అంటే ఎన్డీఏ చెప్తుంది. యూపీఏ ఏమంటుంది, అసలు మహిళల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు దాన్ని సపరేట్ పెట్టకుండా బిల్లును
మీరు దాన్ని డీలిమిటేషన్తో ఎందుకు కలిపి పెట్టారని వాళ్ళు అంటున్నారు. ఎవరికి వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు దీన్ని. ఇవాళ చూసే ఉంటారు మీరు, ఈరోజు అక్కడ ఢిల్లీలో, ముంబైలో ఒక ర్యాలీ జరుగుతుంది. అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతే అక్కడ ఒక ఉమెన్ మీలాగా వెళ్ళి క్వశ్చన్ చేశారు అక్కడ ఉన్న పార్టీలను, అక్కడ ఉన్న పోలీసును. అది ఒక పెద్ద వైరల్గా మారింది ఇందాకే. సో మీరు ఎలా చూస్తున్నారు దీంట్లో? ఏ పార్టీ న్యాయం చేసింది మహిళలకు, ఏ పార్టీ అన్యాయం చేసిందని మీరు మీ అవగాహన ఏంటి దీని పట్ల? శ్రీనివాస్ గారు, మీరు విమెన్స్ అజెండా పక్కన ఏది పెట్టినా వుడ్ హ్యావ్ బిన్ మిస్టేక్ ఇస్ వాట్ ఐ వుడ్ సే, నాట్ జస్ట్ డీలిమిటేషన్. ఓకే, డీలిమిటేషన్ ఆన్ ఇట్స్ ఓన్ ఇస్ అ వెరీ బిగ్ ఇష్యూ టు బి డిస్కస్డ్ విత్. విమెన్స్ రిజర్వేషన్ ఆన్ ఇట్స్ ఓన్ ఇస్ అ వెరీ బిగ్ ఇష్యూ టు బి డిస్కస్డ్ విత్. రెండుని పక్కన పెట్టి ఎట్లా డిస్కస్ చేస్తాం, రైట్? సో I think the entire process of they putting women's reservation bill and delimitation bill together into the parliament in itself was wrong. If they wanted to pass it, I'm sure the women's reservation bill would have passed with the majority of consensus. I think all of them would have said yes without one single no. I think it's a lost opportunity in history is what I would say. Idi రాజకీయం వల్ల చేశారా, రాజకీయాల ఇవి, పాలిటిక్స్ ఇవి, I don't want to comment gani, but if it was politics then I would say it is wrong, because you cannot, you are fighting for women's rights. Monna Modi gar parliament lo annaru, the India of women will remember what happened today ani. I think I would like to say the same thing. The women of India today will remember what happened. The women's reservation bill did not pass simply because there was a delimitation bill next to it. And yes, we wanted a few changes in the women reservation bill as well. Quotas lo we had. Yes. So that issue OBC should have, quota. right? So that issue should have been debated on its own just by itself. Delimitation bill malli తీసుకొచ్చింటే it would have been an entire different conversation gani. But I think it was a lost opportunity in history. ఓకే, ఇప్పుడు తెలంగాణలో చాలా మార్పు వచ్చింది. తెలంగాణ ప్రజల ఆలోచనలో చాలా మార్పులు వచ్చాయి. బీఆర్ఎస్ను చూశారు, ఇప్పుడు కాంగ్రెస్ను చూస్తున్నారు. ఆ రెండిటి ప్రభుత్వాల గురించి మీరు ప్రజలకు మీ పార్టీ ఎలా భిన్నంగా చెప్తారు? మీరు ప్రజల దగ్గరికి వెళ్తే ఆ రెండిటికి మీకు ఉన్న ప్రధాన వ్యత్యాసం ఏంటి? మీరు మిమ్మల్ని ఎలా బెస్ట్ అని క్లెయిమ్ చేసుకుంటారు? ఐ థింక్ 25th రోజు అక్క మాట్లాడే దాంట్లో ఐ థింక్ వీ విల్ హ్యావ్ మచ్ మోర్ క్లారిటీ ఆన్ దట్ అండి. హౌ ఆర్ వీ డిఫరెంట్, వాట్ ఐ థింక్ షీ షుడ్ బీ ద పర్సన్ టు బీ పుటింగ్ ఇట్ అక్రాస్ అవుట్ దేర్ అండ్ ఐ విల్ ఫాలో హర్ లీడ్. I think 25th will be the day that will probably give answers to these questions. ఒక ఎవ్వరు టచ్ చేయని అంశాలను టచ్ చేసుకుంటూ పోయారు. మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. జంజీ అనొచ్చు, వికలాంగులు అనొచ్చు, ఉమెన్ మహిళలు అనొచ్చు, కొన్ని బీసీలు, కొంతమంది అంటే బీసీలో 150 కులాలు ఉంటే 5-6 కులాలు మాత్రమే రాజకీయంగా ఉన్నాయి. మిగతా కులాలకి కనీసం సర్పంచ్గా పోటీ చేసే ప్రాతినిధ్యం కూడా దొరకలేదనేది ఆమె చెప్తున్నది. అంటే సబ్బండ వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలనే ఆమె ఆలోచనలు బాగున్నాయంటున్నారు. సో మీరు వీటన్నిటిని ప్రజల్లోకి ఎలా తీసుకోవాలి అనుకుంటున్నారు? మీరు ఈ పార్టీలో ఎలాంటి రోల్ ప్లే చేసే అవకాశం ఉంది? Joined Mrs. Kavita mainly because I look up to her as a woman. I think she will fight for the women of Telangana. I think she will fight for the minorities in Telangana, and it would be a great opportunity to serve that purpose. ఓకే, మనం ఉత్తర భారతదేశంలో చూసుకుంటే చాలామంది ఉమెన్ సీఎంలు అయ్యారు. షీలా దీక్షిత్, తర్వాత వసుంధర రాజే, మాయావతి, ఇప్పుడున్న ఢిల్లీ సీఎం, ఇట్లా చాలా మంది అయ్యారు. కానీ మీరు సౌత్ ఇండియాలో తీసుకుంటే ఒక్క 24 days ఎంజి రామచంద్రన్ భార్య జానకి రామచంద్రన్ ఉన్నారు. ఆ తర్వాత జయలలిత గారు ఉన్నారు. సో ఆ థర్డ్ ఉమెన్ సీఎం will make it happen. That's our goal. నా క్వశ్చన్ చెప్పండి. సో థర్డ్ ఉమెన్ సీఎం కవిత గారు అవుతారనే ఎలా చెప్పగలరు? దానికి ఏమున్నాయి, స్కోప్ ఏముంది ఇక్కడ తెలంగాణలో? స్కోప్ లేదన్నా క్రియేట్ చేస్తాం శ్రీనివాస్ గారు. స్కోప్ ఉంది, ఆల్రెడీ స్కోప్ ఉంది. ఇప్పుడు మీరు ఆలోచిస్తే తెలంగాణ ఆర్ ఆంధ్ర టుగెదర్ హ్యాస్ నాట్ హ్యాడ్ అ ఉమెన్ చీఫ్ మినిస్టర్ టిల్ టుడే. దిస్ ఇస్ సంథింగ్ నేను మీకు ఆ రోజు ఫస్ట్ రోజే మనం పార్టీది చెప్పాను మీకు. మేకింగ్ మ్యామ్ ద ఫస్ట్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ who is a woman is our predominant goal.
విమెన్స్ రిప్రజెంటేషన్ కూడా ఉండాలి కదా అండి as a state. Why should we not have the scope? I think we have all the scope that is needed. We just have to use it, and if we feel that there is no scope anywhere, we will make that way. But we will make the first woman chief minister in Telangana soon. ఓకే, మొన్న కేటీఆర్ ఒక మాట అన్నారు, ఎవరో ఇట్లనే మీడియా వాళ్ళు వెళ్ళి కవిత గారు కొత్త పార్టీ పెడతారంట కదా, దీనిపైన మీ కామెంట్ ఏందన్నప్పుడు ఆయన ఒక మాట అన్నారు, పార్టీలు ఎవరైనా పెడతారు, ప్రజలు ఆదరించాలి కదా అని అన్నారు. అది నిజమే కదా? శ్రీనివాస్ గారు, మీకు నా గురించి బాగానే తెలుసు. నేను ఐ డోంట్ కామెంట్ ఆన్ థింగ్స్ దట్ ఆర్ wild political statements. Yes. We can make wild political statements at any given point in time, but does it serve the people of Telangana is, I think, we will have to see. Right now our focus is to serve the people of Telangana rather than making bold political statements. So that is where we stand. సరే, ఒక పారిశ్రామికవేత్తగా మీరు ప్రభుత్వంలో ఎన్ని కష్టాలు ఉంటాయి, ఎన్ని ఇబ్బందులు ఉంటాయి మీరు చూసింటారు. రేపు ఒకవేళ మీ పార్టీ అధికారంలోకి వస్తే మీ పార్టీ అధినేత కల్వకుంట్ల కవితను ఈ పారిశ్రామికవేత్తలకు ఎలా ఉంటే బాగుంటుందని మీరు రికమెండ్ చేస్తారు? అంటే ఏం చేయాలంటారు? ఈ పారిశ్రామికవేత్తలు కొంచెం వాళ్ళు గాలి పీల్చుకునే అంత ఒక అట్మాస్ఫియర్ రావాలంటే తెలంగాణలో ఏం చేస్తే బెటర్ అనేది మీ ఫీలింగ్? Srinivas Garu, I think that is ma'am's decision to make. We will address point by point by point. We will address. There are a lot of issues to be addressed. We will address them point by point. 25th inauguration అయితే ఒకసారి once we go through the first phase of our political journey, I think we'll step into the next one. ఇప్పుడు కవిత పార్టీ మీద కొంతమంది ఆరోపిస్తున్నారు, ఏమనంటే ఆమె కూడా ఒక దొరసాని, దొరల కుటుంబం నుంచి వచ్చిన ఆమె, మా సబ్బండ వర్గాలకు ఆమె ఎలా ప్రాతినిధ్యం వహిస్తారు, ఆమె వచ్చినా కూడా సేమ్ వాళ్ళ నాన్నలాగే కదా ఆమె మనస్తత్వం అన్నీ అక్కడి నుంచి తాను మొక్కే కదా అనే విమర్శ కూడా ఇప్పుడు కొంతమంది చేస్తున్నారు బయట. దీనికి మీ సమాధానం? మీరు ఇంటర్వ్యూ స్టార్ట్ అయినప్పుడు ఒక క్వశ్చన్ అడిగారు, ఒక ఇండస్ట్రియలిస్ట్గా యూర్ ఆల్రెడీ సక్సెస్ఫుల్ కదా సురభి గారు, మీరు ఎందుకు పాలిటిక్స్లో దిగారు అని చెప్పి. మీరు చెప్పేది నిజమైతే కవిత గారు నిజంగానే దొరసాని అయి ఉంటే ప్రజల ఇష్యూస్ మీద ఈరోజు వచ్చి పోరాడారు కదా అండి. మై పర్సనల్ ఒపీనియన్, ఐ వుడ్ సే ఐవ్ సీన్ హర్ వర్క్ హార్డ్. హర్ డే స్టార్ట్స్ వెరీ ఎర్లీ, హర్ డే ఎండ్స్ వెరీ లేట్. ఫుడ్ సమ్ టైమ్స్ షీ డస్ నాట్ ఈట్ ఆన్ టైమ్. ఈ కష్టాలన్నీ ఎందుకు చెప్పండి పడతారు దొరసాని ఉంటే? ప్రజలకి నిజంగానే మంచిది చేయాలి అనే ఉద్దేశం ఉండే వ్యక్తే కదా అన్ని గంటలు పని చేయగలుగుతారు. నిద్ర తిండి లేకుండా ఏ దొరసాని పని చేస్తారు? పవర్ కోసం అంటున్నారు. షీ వాంట్స్ పవర్. Who doesn't want power, Srinivas Garu? Right? Everybody, see, like I said before, to me at least, it is not a political journey, it is public service. I believe Kavita ma'am also believes in the same. She's more about public service rather than a political journey. She has first-hand witnessed the people of Telangana, first-hand witnessed the troubles Telangana state goes through, first-hand witnessed what women in Telangana go through. Could be many issues, right? But she's witnessed everything first-hand. Kabatti, I think we will make good on our promises that we will deliver good. Firstly, our agenda would be to deliver good for the women in Telangana. And we will address every issues. We will address every minorities. We will address every issue that needs to be addressed in the next 3 years. 3 years, we have a lot of time. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు మీరు ఏం అప్పీల్ చేయదలుచుకున్నారు? ఈ పార్టీని ఎందుకు ఆదరించాలని మీరు ప్రజలను ఎలా అప్పీల్ చేయాలనుకున్నారు నెక్స్ట్ కమింగ్ డేస్లో? I think this will be a party that will be fair towards the people of Telangana, will give our best to the women of Telangana. We will speak on issues that actually matter. More than this, I think I would not be the person to say until the 25th, Srinivas Garu. I think Kavita ma'am will come forward on the 25th. I think she will put across a baseline as to what are the issues that we will be focusing on. And I think I will follow her lead from then. Thank you and congratulations. Thanks again. All the very best. Thank you, Srinivas Garu. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream.
For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.